అల్లావుద్దీన్ మాయాదీపం ఈ కథ చిన్నప్పుడు నేటి తరానికి కూడా బాగా తెలిసినటువంటి కథ. అందులో ఏదైతే అల్లావుద్దీన్ మాయాదీపం అనేటువంటి సరిగ్గా ఇలాంటిది ఒక పాత్రలాగా ఉంటుంది. దాన్ని 3 సార్లు ఇలా ఇలా అన్నామంటే అందులో నుంచి అద్భుతాలు సృష్టించేటువంటి అల్లావుద్దీన్ బయట వస్తాడు. అయితే సరిగ్గా అలాంటి మ్యాజిక్ తోటి మట్టితో తయారు చేసుకొని జీవనాధారం సాగించేటువంటి మట్టి ఎల్లయ్య అతను చేసినటువంటి మ్యాజిక్ కుండ అందరినీ ఆశ్చర్యాన్ని పరుస్తుంది. ఇందులో నుంచి వాటర్ పోస్తే ఇక్కడ బయట వస్తుంది. ఇది ఎలా సాధ్యం, ఈ మ్యాజిక్ ఏంటి, ఒక్కసారి మనం ఎల్లయ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వారి వారి వృత్తిరీత్యా అనేక బొమ్మలు కావచ్చు, ఇతర టెర్రకోట సంబంధించినటువంటి అనేక రకాలతో అనేక నేటి తరానికి సరిగ్గా ఉపయోగపడే రీతిలో టెక్నాలజీ యుగంలో టెక్నాలజీ తగ్గట్టుగానే మార్పులు చెందుతున్నటువంటి చేతి వృత్తిదారులు తెలివి కూడా చాలా అద్భుతంగా మన కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అనేక రకాలుగా గతంలో ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ మయమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితులు. అయితే మట్టి కుండలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆనాటి నుంచి నేటికి కూడా ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్యకరమైంది. ఇది ఎప్పటికైనా మనుషుల యొక్క జీవన విధానానికి ఎంతో దోహదపడుతుంది, అంతే తప్ప అనారోగ్యానికి మాత్రం గురి చేయదనే ఖచ్చితంగా చెప్పాలి. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా గతంలో మనం ఏదైతే టీ కానీ కాఫీ కానీ ఇలాంటి ఏది తాగాలన్నా ప్లాస్టిక్, అదే రకంగా ఇతర దీంతో వాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా టెక్నాలజీ నేటి యుగానికి ఇప్పుడున్నటువంటి యువతకు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఏదైతే ప్లాస్టిక్ అలవాటు పడినటువంటి జీవితాలకు అన్నిటికీ కూడా ఇదొక ఉదాహరణనే చెప్పాలి. ఈనాటికి కూడా ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాటికి ధీటుగా ఈ రకమైనటువంటి అనేక అద్భుతమైనటువంటి పనితనం చేతి వృత్తిదారులో మాత్రం కనబడుతుందని చెప్పాలి. ఒకసారి మనతో పాటు ఎల్లప్ప ఉన్నారు. ఒకసారి ఈ యొక్క మ్యాజిక్ ఏదైతే ఈ దీపం ఉందో దీన్ని అసలు ఏంటిది, దీని వ్యవహారం ఏంటో పూర్తిగా ఆయనతో మాటల్లో తెలుసుకుందాం. దీన్ని తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటి? ఇది మట్టిది సార్. ఇది మట్టి మ్యాజిక్ వాటర్ కుజ. ఫస్ట్లో స్టార్టింగ్లో నేను మ్యాజిక్ దీపం చేసినాను సార్. మ్యాజిక్ దీపం చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చింది, అరే ఇదే మట్టితో చేసి వాటర్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి మ్యాజిక్ వాటర్ కుజ తయారు చేసినాను సార్. దీనికి నాకు స్టేట్ వచ్చింది. ఈ మ్యాజిక్ ఏంటంటే దీని ప్రపోజలు దీంట్లో కింద హోల్ ఉంది సార్. ఇక్కడ ఈ హోల్లో మనం వాటర్ పోస్తాం. పోయిన తర్వాత ఒకసారి వాటర్ పోయింది సరే చూడండి, ఈ హోల్లో వాటర్ పోస్తాం సార్. ఇలా వాటర్ పోసి మనం చూడొచ్చు. ఇక్కడ వాటర్ పోస్తుంటే ఇటు పక్క మామూలుగా జనరల్గా అయితే వాటర్ వచ్చేవాళ్ళు పోసినామా ఫుల్ అయిపోయింది, తిప్పేస్తాం సార్. తిప్పేస్తే కింద రాదు, ఇక్కడ రాదు. తర్వాత రిటర్న్ రావాలంటే 7 వస్తుంది. అదే సార్ మ్యాజిక్. దీనిలో అద్భుతం ఏమిటంటే ఈ మాట తయారు చేయడం వల్ల ఇదే మ్యాజిక్. చూడండి ఏ సార్, దీనిలో పోయిన వాటరు కింద రాదు, 7 వస్తుంది. అదే మ్యాజిక్. ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే దీంతో మ్యాజిక్ ఎలా అన్నది. ఇక్కడ పోస్తే సాధారణంగా మనం చూస్తే ఒకసారి ఇక్కడ పోయండి. అక్కడ పోసిన వెంటనే ఇటుపక్క మామూలుగా జనరల్గా అయితే మనం చూడడానికి వచ్చేయాలి. కానీ దీంతో మ్యాజిక్ అదే. ఇక్కడ పోస్తే ఇక్కడ వాటర్ లీక్ అవ్వలేదు. ఆ వాటర్ అంతా కూడా దాదాపు 1 లీటర్ వాటర్ వరకు ఈ కుండీలో పడుతుంది. పోసిన తర్వాత సాధారణ స్థితిలో ఇలా పెడితే ఇక్కడ మనం తాగడానికి లేకపోతే మనం గ్లాసులో పోసుకున్నా ఏం చేయాలన్నా ఇటుపక్కనే వస్తుంది. ఎక్కడైతే దాని వెనక పక్క వాటర్ నింపారో అక్కడ మాత్రం వాటర్ లీక్ అవ్వదు, అసలు వాటర్ బయటే రాదు. చాలా అద్భుతమైనటువంటి ఇది ఒక తయారీతనం అనుకొని భావించాలి. అది ఎన్ని రోజులు పడుతుందండి ఇది తయారు చేయడానికి? 10-20 పీసులు చేస్తాను సార్, డైలీ చేస్తాను. అంటే సాధారణంగా ఏదో జీవన విధానం మీ వృత్తి ఇది చేసేది అంటే రకరకాలుగా నేను మారుతున్నటువంటి సమాజంలో ఇప్పుడు దాని తగ్గట్టు కూడా కప్పులు కావచ్చు. ఏమిటంటే ఇప్పుడు ముందు కుండలతో తయారు చేసి దాంట్లో మట్టిలో అన్నం తిని మట్టిలో నీళ్ళు తాగి ఉంటే హెల్త్ బాగుండింది. ఇప్పుడు ఏమిటంటే అల్యూమినియం పాత్రలు కుక్కర్లు వచ్చేసి ఇప్పుడు ఏమిటంటే బీపీలు షుగర్లు ఎక్కువైపోయినాయి సార్. దానివల్ల ఇప్పుడు ఏమిటంటే పోయిన కాలం మళ్ళీ వచ్చింది మాకు.
ఇప్పుడు ఏమంటే కడవల్లో నీళ్ళు తాగడము, కుండలో అన్నం చేసుకోవడము, కుండలో కూర చేసుకోవడము, తినడము హెల్త్కి మంచిది. దానివల్ల డాక్టర్లే చెప్పినారు సార్, వీటిలో వాడితే మనకి బీపీలు షుగర్లు కంట్రోల్ అవుతాయి అనేసి. దాన్ని బట్టి ఇప్పుడు మార్కెట్ బాగుంది సార్. ఇప్పుడు మా ఐటము ఇది బాగా మార్కెట్ బాగుంది. ఇప్పుడు మేము బయట కూడా పంపిస్తా ఉన్నాము. మా హైదరాబాద్ పోతా ఉంది, చెన్నై పోతా ఉంది, బెంగళూరు పోతా ఉంది, ఆంధ్ర సైడ్ మొత్తం అంతా నేను హోల్సేల్గా కూడా పోతాను సార్. రిటైల్ కూడా అంతా హోల్సేల్ పోతా ఉంటాను సార్. అంటే అనేక ఇప్పుడు నేడు వాడేటువంటి ఇది సార్ వాటర్ బాటిల్. ఇది వాటర్ బాటిల్ మామూలుగా ఈ బాటిల్, ఇది వాటర్ బాటిల్. దీంట్లో వాటర్ కూడా కూలింగ్గా బాగుంటుంది. దీనిలో వాటర్ తాగితే కూడా మంచిది, హెల్త్ కూడా మంచిది. అంటే ఇప్పుడు ఈ మ్యాజిక్ కుండి దీని విశేషం అంటే దీంతో ఎట్లా అంటే మ్యాజిక్ అదే సార్ టెక్నిక్. అది ఎట్లా అని కింద పోస్తే నీళ్ళు కింద రావడం వల్ల ఎందుకు రాదు అనేది అదే మ్యాజిక్. ఇప్పుడు కింద పక్క పోస్తాం నీళ్ళు, మళ్ళీ తిప్పి మామూలుగా పెడతాం, కింద కారిపోవాలి కదా, కారదే అదే మ్యాజిక్. ఎందుకు కాదంటే దాని టెక్నిక్తో తయారు చేసాను కాబట్టి కారదు. రిటర్న్ రావాలంటే సైడ్లో వస్తుంది, ఆడుతుంది. అదే సార్ దాని మ్యాజిక్. అంటే ఇది మామూలుగా కుండలో పోసుకొని తాగితే ఎంత మంచిదో అదేవిధంగా మనకు వాటర్ బాటిల్ టైప్ దీంట్లో కూడా మంచి కుండలో ఏ మాదిరి ఉంటుంది కూలింగ్, అదే మాదిరి దాంట్లోనే ఉంటుంది. హెల్త్ కూడా మంచిదే. దాంట్లో ఈ రకంగా కొత్తదనంతో చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది కోసం సార్? నాకు స్టేట్ అవార్డు, నేను క్రాఫ్ట్ మ్యాన్లో సీనియర్ క్రాఫ్ట్ మ్యాన్. నేను 40 సంవత్సరాలు నేను వర్క్ చేస్తున్నాను. దాంట్లో ఏమిటంటే మా సారు ఏడీ గారు వాళ్ళంతా డిహెచ్ ఆఫీస్ వాళ్ళు, మీరు ఇంత క్రాఫ్ట్ మ్యాన్ కదా, నువ్వు ఇంత సీనియర్ క్రాఫ్ట్ మ్యాను, నువ్వు ఏదైనా ఒకటి అద్భుతంగా తయారు చేసి స్టేట్ అవార్డు పెట్టు అన్నారు సార్. దాంట్లో నాకు ఐడియా వచ్చింది, అరే మ్యాజిక్ పూజ చేస్తే బాగుంటుంది కదా అనేసి మ్యాజిక్ పూజ తయారు చేసి దానికి చుట్టూ దశావతారం వేసినాను సార్. ఈ పూజకి దశావతారం వేసి హ్యాండిల్ వచ్చి సింహం, పులి నోట్లో వాటర్ చెడు చేసినాడు. అది 2014లో మన ఉమ్మడి రాజకీయం ఉన్నప్పుడు స్టేట్ అవార్డు, అది అవార్డు నాకు సెలెక్ట్ అయింది సార్. అయిన తర్వాత 2016లో మన విజయవాడలో ఇచ్చారు నాకు స్టేట్ అవార్డు. నిత్యం కూడా ఇది కొత్తగా ట్రై చేయాలా, కొత్త విధానంతో చేయాలి అంటే ఇది ఎవరికి తెలియదు కాబట్టి ఇంతవరకు ఇది ఒక అద్భుతం అన్నమాట. దీన్ని తయారు చేయడం వల్ల నాకు సెలెక్ట్ అయింది, స్టేట్ అవార్డు సెలెక్ట్ అయింది. అది మీకు ఇప్పుడు ఎలా ఇది సేల్స్ ఎలా ఉంది? సేల్స్ బాగుంది సార్. ఇది అంటే చూసిన వాళ్ళు ఎలా, ఇది మ్యాజిక్ చూసినారంటే వెంటనే జనరల్గా చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు చూస్తే చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు సార్ ఇది ఏమిటంటే ఇది నాకు గుర్తింపు కోసము ప్రతి ఒక్క ఆఫీస్కి ఒకటి ఫ్రీగా ఇస్తాను. కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాను, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాను, అన్ని ఆఫీసులు కూడా నేను నా గుర్తింపు కోసము బ్యాంక్ మేనేజర్ కూడా ఇచ్చినాను సార్, అందరికీ ఇచ్చినాను సార్. ఎందుకంటే ఇది ఒక కళ, ఇది ఒక గుర్తింపు అనేది నాకు వచ్చింది కాబట్టి దీన్ని అందరికీ ఇచ్చేసాను సార్ నేను. ఈ కలెక్టర్లు అధికారులకు ఇచ్చినప్పుడు ఎలా స్పందించారు? వాళ్ళు కూడా ఇది చూశారు సార్, నాకు కూడా థ్యాంక్స్ చెప్పారు, బాగా కంగ్రాచులేషన్ చెప్పినాడు, నీకు ఇంత పని అద్భుతంగా చేసినావు, అవార్డు తీసుకున్నావు అంటే నాకు కూడా వాళ్ళు చాలా ఇది ఇచ్చేసినారు సార్. అంటే చేతి వృత్తిదారులు చేసుకునేటువంటి వారు తోడ్పాటు గవర్నమెంట్లు ఇస్తే మరింత అద్భుతాలు కూడా చేసేదానికి చాలా అవకాశం ఉంటుందని మిమ్మల్ని చూస్తే, ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఎలా ఉంది మీ జీవన విధానం? లేకపోతే వృత్తిదారులు ఇప్పుడు మీరు చేసుకునే దీని మీదనే పనిచేస్తూ ఉంటారు, ఎలా ఉందండి ఇంకా జీవితం ఎలా? ఇప్పుడు సార్ ఇప్పుడు మా గవర్నమెంట్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేసినారు సార్. మామూలుగా ముందు మేము సారి మీద మట్టేసి కట్టితో తిప్పుతా ఉన్నాం సార్. ఇప్పుడు అది లేదు సార్, టెక్నాలజీ వచ్చింది. మాకు మిషన్ మಣ್ಣు కాలుతో తొక్కే పని లేదు, మొత్తం అంతా మిషన్లే సార్. ఇప్పుడు కరెంట్ మిషన్లు, మಣ್ಣు మెదిగేది మిషను, సారి కొండలు తయారు చేసేది అది మిషనే. గవర్నమెంట్ అన్ని మిషన్లు ఇచ్చినారు సార్. చాలా అద్భుతంగా మా గవర్నమెంట్ సహాయం చేసినారు, మా కళాకారులు కూడా హెల్ప్ చేసినారు. ఇప్పుడు మాకేం కష్టం లేదు సార్. మామూలు చక్రం పైన పని చేస్తే దీని మీద 20 చేస్తాం సార్. ఎందువల్ల అది కరెంట్ మన చేతితో తిప్పే పని లేదు, కూర్చొని తయారు చేసుకోవచ్చు. దానివల్ల మా గవర్నమెంట్ కూడా ఎంతో హెల్ప్ చేసినారు, చాలా ఇది సార్ మాకు. మీరు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ వృత్తిలో? సార్ నాకు 45 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాను సార్ నేను. మా అబ్బాయి కూడా, నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి కూడా డిగ్రీ చేసినాడు, ఆ అబ్బాయి కూడా ఇదే వర్క్ నేర్పించాను సార్. ఇదే వర్క్ నేర్పించి ఆ అబ్బాయి కూడా బయట మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మా క్యాస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకంతా 20 మందికి ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళకంతా ట్రైనింగ్ ఇస్తాం సార్. అలాగని కనీసం అంటే ఒక 500 మంది పైన ట్రైనింగ్ ఇస్తాం సార్. ఇక్కడే కాదు, హైదరాబాదు, మన ఆంధ్ర కోస్తా, ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక 500 మందికి పైన నేను శిక్షణ ఇచ్చినాను సార్. 10 రోజులు ట్రైనింగ్ గవర్నమెంట్ తరఫున. ఈ వర్క్ నిలిచిపోకూడదు అనేసి, ఇది మామూలుగా మన కులవృత్తి అంతరించిపోకూడదు అనేసి ప్రతి ఒక్కరికి మేము హెల్ప్ చేసి ఇచ్చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం సార్ ఈ ఐటమ్ తయారు చేయడం. బాగుంది సార్, స్పందన బాగుంది, మాకు మార్కెట్ బాగుంది, మాకు ఇబ్బంది ఏం లేదు సార్, బాగానే ఉంది. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా కొత్తగా ఆలోచించి మళ్ళీ చూస్తాం సార్. ఇంకా ఇప్పుడు ఇదే కాదు, ఇంకా వేరే ఐటమ్ కూడా తయారు చేస్తామని ఆలోచిస్తాం. దాంట్లో ఇది ఉన్నాయి సార్, ఫౌంటైన్ లాగా ఉన్నాయి, అవి కూడా తయారు చేస్తాం సార్. ఫౌంటైన్ గార్డెన్లో పెట్టుకోవచ్చు, అవి కూడా ఉన్నాయి. అప్పుడు ఆ స్టాక్ లేదు, అవి కూడా తయారు చేస్తాం సార్. అది కూడా ఇంకోటండి, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ తర్వాత ఈ స్టీల్స్ సంబంధించి వీటిని వాడకాలు ఎక్కువైపోయాయి.
ప్రాణాల మీద తెచ్చుకొని చాలా అనారోగ్యంగా పాలవుతున్నటువంటి పరిస్థితి. అయితే తిరిగి మళ్ళీ పాత రోజులు వచ్చాయి సార్. ముందు పోయిన రోజులు మళ్ళీ వచ్చాయి. ఎందుకు చెప్పినారంటే డాక్టర్లే చెప్తున్నారు, బాబు ముందు మీరు కుండలో తింటారు అన్నీ చేస్తున్నారు, ఇప్పుడు ఏమంటే అల్యూమినియం పాత్రలోన కుక్కర్లోన తినేసి అదే మనకు బీపులు షుగర్లు ఎక్కువైపోతున్నాయి. మీరు మట్టి కుండలు వాడండి, మట్టి కుండలో నీళ్ళు తాగండి, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే హీటు, మట్టి కుండలో నీళ్ళు తాగితే ఒంటికి శాంతము, మట్టి కుండలో అన్నం తింటే హెల్త్కి మంచిది, టేస్ట్ ఉంటుంది అనేసి చెప్పడం బట్టి ఇప్పుడు ఇట్లా యూట్యూబ్లో కూడా వచ్చింది సార్. ఇది దీనిలో వాడుకోండి బాగుండేసి ఇప్పుడు మార్కెట్ బాగుంది సార్. ఇప్పుడు ఇది కూడా అందరూ ఇవే వాడుతున్నారు చాలామంది. ఇది ఇప్పటి వరకు ఎన్ని సేల్ చేస్తారు సార్? కనీసం బట్టి ఇప్పుడు ఇది కానీ 1000 పీసులు ఇచ్చేయంటాను సార్. 1000 పీసులు చేయంటాను. ఇప్పుడు ఎక్కడ మనం ఎగ్జిబిషన్ వస్తుంది చూడండి, ఆ ఎగ్జిబిషన్ పోతే ఒక ప్రోగ్రాంలో 50 పీసులు అట్లా అమ్ముతారు. కర్నూలు అయితే 100 పీసులు అమ్మినారు సార్. కర్నూలు ఇది ఖాదీ ఎగ్జిబిషన్ జరిగింది, 100 పీసులు. అవును సార్, ఎవరైనా కానీ ఇది డెమో చేసి చూపించాలంటే అప్పుడే వెంటనే కొంటారు సార్. పిల్లలు అది కొనాలనేసి అప్పుడే స్టూడెంట్స్ పిల్లకాయలు, స్కూల్ పిల్లకాయలు చూసానంటే మ్యాజిక్ కొంటారు సార్. అది ఎంత పెట్టారు ధర? 350 పెట్టినాను సార్ ఒకటి, 350. ఇంకా చిన్నది 1 లీటర్ అయితే 250, ఇదైతే 300 సార్. చూస్తున్నాం ఎల్ఐ చేసినటువంటి అద్భుతం. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఒక పక్క సాధారణంగా ఇక్కడ వాటర్ పోస్తే అదే పక్క వస్తుంటాయి మనం చూసేటివన్నీ కూడా. అయితే ఇది చాలా మట్టి చేసే వృత్తి మట్టి అయినా కూడా తన ఆలోచన మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. కొత్తదనం ఉండేలాగా, తనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలాగా చాటుకున్నాడు ఎల్ఐ. ఈ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అనేక అవార్డులు కూడా ఎల్ఐకి తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి ఈ యొక్క మ్యాజిక్ కుండ. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, పలంనేరు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.